పేరు డాక్టర్ నిరుపమ, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్ భీమవరం. ఈరోజు నేను పెయిన్లెస్ లేబర్ గురించి చెప్తాను. డెలివరీ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. మామూలుగా అంటే చాలా ఇయర్స్ నుంచి చూసుకుంటూ ఉంటే నార్మల్ డెలివరీస్ అయ్యేవి. అది చాలా అంటే ఒక నార్మల్ థింగ్లో ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే నార్మల్ డెలివరీ అయితే అమ్మ నార్మల్ డెలివరీ అయింది అనుకుంటారు, లేకపోతే ఈ డాక్టర్ నార్మల్ డెలివరీ చేస్తున్నారు. దానికి అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ నుంచి చూసుకుంటుంటే సిజేరియన్ రేట్స్ వేరియస్ రీజన్స్ వల్ల చాలా పెరిగాయి. బట్ అన్నీ కన్సిడర్ చేస్తే మెయిన్ రీజన్ ఏంటంటే అంటే డెలివరీ టైంలో వచ్చే నొప్పుల్ని భరించే శక్తి ఇప్పుడు జనరేషన్లో ఉన్న ఆడవాళ్ళల్లో బాగా తగ్గిపోయింది. ఇది ఒక ఫ్యాక్ట్. సో ఈ నొప్పులు భరించలేక నార్మల్ డెలివరీ చేసుకోలేక చాలామంది ఏంటంటే వాళ్ళే సిజేరియన్ చేసామని అడుగుతారు. పెయిన్స్తో వస్తారు, ఒక గంట సేపు వెయిట్ చేస్తారు, అంతకన్నా వెయిట్ చేయలేరు, నొప్పి భరించలేరు. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి నొప్పులు ఇలాగే ఉంటాయి మీరు ఓర్చుకోవాలి అని చెప్పట్లేదు ఇప్పుడు ఈ రోజుల్లో. సో ఓవరాల్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి వలన సిజేరియన్ సెక్షన్ రేట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా సిజేరియన్కి వెళ్లకుండా నార్మల్ డెలివరీ చేసుకుంటూ పెయిన్ మేనేజ్మెంట్కి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? దీనికోసం ఉండేదే పెయిన్లెస్ నార్మల్ డెలివరీ. పెయిన్లెస్ నార్మల్ డెలివరీ అంటే ఏంటి? పెయిన్లెస్ నార్మల్ డెలివరీ అంటే ఏంటంటే నొప్పులు తెలియకుండా నార్మల్ డెలివరీ అవ్వడం. అంటే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది, నొప్పులు వస్తూ ఉంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్కి, బట్ ఆమెకి ఆ నొప్పి అనేది తెలియదు. ఇలా తెలియకపోవడం వలన ఆ నొప్పి భరించలేక నా వల్ల కాదు ఇలా అనడం అనేది ఉండదు. సో దీన్ని పెయిన్లెస్ డెలివరీ అంటారు. దీనికి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఈ నొప్పి తెలియకుండా ఉండేది. వాటిల్లో మనం కామన్గా ప్రాక్టీస్ చేసేదాన్ని లేబర్ ఎనాల్జీసియా ఆర్ ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా అంటాం. ఈ పద్ధతి ద్వారా ఏం చేస్తామంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వెన్నుపూసలో చిన్న పైప్ లాంటిది పెట్టి దాని ద్వారా ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్ని చాలా రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇచ్చేయచ్చు, లేకపోతే ఒక ఫ్లూయిడ్లో వేసి డ్రిప్ లాగా పెడతాం అన్నమాట. ఈ ఇంజెక్షన్ని మనం అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఆవిడ నొప్పిని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏంటంటే గర్భసంచి మామూలుగా డెలివరీ టైంలో ఎలాగ కాంట్రాక్ట్ అవుతుందో ఆ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది. బట్ గర్భసంచి కాంట్రాక్ట్ అయినప్పుడు ఏ నొప్పి అయితే వచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్కి తెలుస్తుందో ఆ నొప్పి అనేది ఆవిడకి తెలీదు. సో ఇది చాలా అంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట డెలివరీ టైంలో. బట్ ఏ ప్రొసీజర్కి ఉన్నట్టు ఈ లేబర్ ఎనాల్జీసియా, ఈ పెయిన్లెస్ డెలివరీకి ఇచ్చే వాటికి కూడా కొంతమందిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి బీపీ తగ్గటం, తర్వాత బేబీకి డిస్ట్రెస్ రావటం, అంటే సెకండ్ స్టేజ్ ప్రొలాంగ్ అవ్వడం. అంటే మామూలుగా డెలివరీకి పట్టే టైం కన్నా ఒక్కొక్కసారి నొప్పి తెలియకపోవటం వలన ఆవిడ ఏంటంటే బేబీని పుష్ చేయకపోవడం వల్ల డెలివరీ టైం ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా పట్టినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో చాలా వరకు నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నిటితో పాటు ఏంటంటే ఒకవేళ ఇది ఇచ్చినంత మాత్రాన్ని 100% నార్మల్ డెలివరీస్ అవుతాయా అంటే అలా కూడా లేదు. కొన్నిసార్లు వేరే రీజన్స్ వల్ల, బేబీ హార్ట్ బీట్ వేరియేషన్స్ ఉండటం వల్ల కానీ, తల దిగకపోవడం వల్ల కానీ, వీటి వల్ల ఒక్కొక్కసారి సిజేరియన్ అవ్వచ్చు. అలా సిజేరియన్ అయితే కూడా ఇదే మత్తుతో సిజేరియన్ సెక్షన్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పెయిన్లెస్ లేబర్ గురించి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈ పెయిన్లెస్ డెలివరీస్ చేయడానికి అవసరమైన అంతా మన హాస్పిటల్లో 24 గంటలు అందుబాటులో ఉంటాయి. బాగా క్వాలిఫైడ్ మత్తు డాక్టర్ గారు కూడా అందుబాటులో ఉంటారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద ఉన్న నెంబర్ని కన్సల్ట్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం హవిష్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.